अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं వేదాంతాచార్య ఉడైవర్లు గురుం భజే. అమ్మ లక్ష్మీశ్వరం గారు మ్యూట్లో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం. श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेश पुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे. उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः. नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत्. श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये చింతామణిమివోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 38వ శ్లోకాన్ని సేవించాం. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా భట్టర్ వారు 37, 38, 39 3 శ్లోకాలలో కూడా ముందు తల్లిని ఆశ్రయిస్తున్నారు, తల్లిని సేవిస్తున్నారు. ఈ రోజు చెప్పుకునేటటువంటి ఈ శ్లోకంలో తల్లికి శరణాగతి సమర్పిస్తున్నారు. ఈ 3 శ్లోకాలలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటంటే సాక్షాత్తుగా శ్రీరంగనాయకిని ఎదురుగుండా సేవిస్తూ భట్టర్ వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు. తల్లిని ఆశ్రయించడము, తల్లిని సేవించడము, తల్లికి దాసోహ సమర్పణం చేయడము అనేటటువంటిది అందంగా ఈ 3 శ్లోకాలలో మనకు అనుగ్రహించారు. 37వ శ్లోకంలో ప్రణమదను విదిత్సా వాసనానమ్రమగ్రే ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేనాం కనకనికషచంచంపకస్రక్సమాన ప్రవరమిదముదారం వర్ష్మవాచామ భూమి. తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంది అంటే ఆవిడ తిరుముఖ మండలం కొంచెం వంగి నమ్రతతోటి ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని సేవింపచేస్తున్నారు. ఎందుకు అలా ఉంటుంది తల్లి యొక్క తిరుముఖ మండలము కొంచెం నమ్రంగా వంగి ఎందుకు ఉంది అంటే ప్రణమదను విదిత్స వాసన వచ్చినటువంటి వారందరి యొక్క దాసోహాలను స్వీకరిస్తూ ప్రతిస్పందిస్తున్నట్టుగా ఆ తల్లి యొక్క తిరుముఖ మండలం నమ్రతతోటి వంగి ఉంది. పాపం ఆవిడకి అలవాటు అయిపోయిందండి. ఎవరైతే దాసోహాలు సమర్పిస్తూ ఉంటారో వారి దాసోహాలన్నిటినీ కూడా అంగీకరిస్తూ ఆమోదిస్తూ వారందరినీ కూడా దరి చేర్చుకునేటటువంటి అంగీకారాన్ని తెలియచేస్తుందా అన్నట్టుగా ఉంది ఆ తిరుముఖ మండలం. ఆ దయతోటి వాత్సల్యంతో నిండి ఉంది ఆ తిరుముఖ మండలము అంటున్నారు. ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేనా, ఆవిడ పార్శ్వభాగము కొంచెం సంకుచింపబడినటువంటి పార్శ్వభాగం కలిగినటువంటిది. పెరుమాళ్ళకి కైంకర్యం చెయ్యాలి అనేటటువంటి ప్రేమతోటి సంకుచితమైనటువంటి సన్నని నడుము కలిగినటువంటి ఆవిడ. కనకనికష చంపక స్రక్సమాన, చక్కటి బంగారు రేఖలాంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆవిడ. కేవలం తేజస్సే కాదు, ఆ తేజస్సుకి తావి అద్దినట్టుగా, ఆ చక్కటి పరిమళం అద్దినట్టుగా చంపక స్రక్సమాన ప్రవరము, ఆ సంపంగి పూల మాలతోటి కలిసి అలా ఎలా అయితే సౌగంధంతో భాసిల్లుతూ ఉంటుందో అలాంటి చక్కటి పరిమళంతో నిండినటువంటి గొప్ప తిరుమేని కలిగినటువంటి ఆవిడ శ్రీరంగనాయకి. అలాంటి ఉదారత్వాన్ని మనసులో ఉన్నటువంటి ఔదార్యాన్నంతటినీ కూడా కళ్ళకు కట్టినట్టుగా దివ్యమంగళ విగ్రహంలో మనం చూడగలుగుతున్నాం. అలాంటి ఉదారం వర్ష్మ వాచామ భూమి, అలాంటి గొప్పదైనటువంటి తిరుమేనిని వర్ణించడం మాటలకి సాధ్యమా అని ముందు ఆశ్రయిస్తున్నారు. అక్కడికి వెళ్ళి శ్రీరంగనాయకిని కళ్ళతోటి హాయిగా సేవిస్తున్నారు భట్టర్ వారు. మన చేత కూడా సేవింపచేస్తున్నారు.
ఆ తర్వాత శ్లోకంలో ఏకం న్యంచ్యనతిక్షమం మమ పరం ఆకుంచ్య పాదాంబుజం మధ్యే విస్తర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కారుణ్యకూలంకష స్మారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతిం. ఆ తిరుముఖ మండలాన్ని సేవింపచేస్తున్నారు. భట్టర్వారు పాదార విందముల నుండి తిరుముఖ మండలం వరకు తల్లిని ఆశ్రయించిన తర్వాత ఆ తల్లిని సేవిస్తున్నారు. ఎలా ఉంది ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహము అంటే, ఒక పాదార విందాన్ని క్రిందకి చాచి ఉంది, ఇంకొక పాదార విందాన్ని ఆ ఆసన పద్మం మీద ముడుచుకొని తల్లి వేయించేసి ఉంది. ఒక పాదార విందాన్ని క్రిందకి చాచి ఉంచడం దేనికి అంటే, మన అందరి యొక్క దాసోహాలను స్వీకరించడం కోసం. నతిక్షమం మనందరి దాసోహాలను స్వీకరించడం కోసం ఒక పాదార విందాలని న్యంచ క్రిందకి వేలాడదీసి తల్లి వేయించేసి ఉంది అంటున్నారు. ఇంకొక పాదార విందం ఎలా ఉంది అంటే, ఆ పద్మం మీద ముడుచుకొని ఉంది. పరం కుంచ పాదాంబుజం, ఇంకొక పాదార విందాన్ని ఆ పద్మం మీదే ముడిచి తల్లి హాయిగా సుఖాసీనురాలై ఉంది. ఎక్కడ వేయించేసి ఉందండి ఇంతకీ ఆ తల్లి అంటే, మధ్యే విస్తర పుండరీకం నిషేదుషీం, ఆసన పద్మం వికసించినటువంటి ఆ పద్మం మీద తల్లి వేయించేసి ఉంది. ఇంకా ఆవిడ శ్రీహస్తాలు ఎలా ఉన్నాయి అంటే, అభయం విన్యస్య హస్తాంబుజం, ఒక శ్రీహస్తము అభయముద్రతోటి వేయించేసి ఉంది. అలాంటి ఆ తల్లిని, ఎలాంటి తల్లిని అంటే, కారుణ్యకూలంకష స్ఫారాపాంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతిం. ఆ తిరునేత్రములను చూస్తుంటే కరుణ ప్రవహించి కట్టలు తెంచుకొని ఒడ్లు ఒరసి ప్రవహించేటటువంటి కారుణ్యము ఆ తిరునేత్రములలో కనిపిస్తోంది. ఆ కారుణ్య ప్రవాహం వల్ల అసలే విశాలంగా ఉండేటటువంటి ఆ తిరునేత్రములు ఇంకా విశాలంగా మారుతున్నాయి. స్పారాపాంగ తరంగములు, అలా విశాలమైనటువంటి తిరునేత్రముల నుండి క్రీగంటి చూపులతోటి అపారమైనటువంటి కారుణ్య కటాక్షములన్నిటినీ కూడా మన మీద ప్రసరింపచేస్తుంది ఆ తల్లి. ఎలా ఉన్నాయి ఆ కటాక్షములు అంటే, అపాంగ తరంగములు. ఆ క్రీగంటి చూపుల నుండి వచ్చేటటువంటి కటాక్షములు, కరుణా కటాక్షములు తరంగములుగా వచ్చి మనల్ని చేరుతున్నాయి. ఒకదాని వెంట మరొకటి సముద్రంలో తరంగములు ఎలా అయితే ఒడ్డుకు వచ్చి చేరుతూ ఉంటాయో, ఎడతెరిపి లేకుండా వచ్చి ఒడ్డును తాకుతూ ఉంటాయో, అలా తరంగములన్నీ కూడా నిత్యము వచ్చి మనల్ని చేరుతున్నాయి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి తిరునేత్రములతోటి కారుణ్యముతో నిండినటువంటి తిరునేత్రములతోటి తల్లి దర్శనమిస్తోంది. ఇంకా అంతేకాదు, మధురం ముగ్ధం ముఖం బిభ్రతిం, మధురం పరమభోగ్యమైనటువంటి అతి సుందరమైనటువంటి ఆ తిరుముఖ మండలాన్ని పశ్యేమ ప్రతికలం, పశ్యేమ ప్రతి క్షణము కూడా ఈ అందమైనటువంటి పరమభోగ్యమైనటువంటి కరుణతో కూడినటువంటి తిరుముఖ మండలాన్ని, ఈ దివ్యమంగళ విగ్రహాన్ని మేము ప్రతి క్షణము కూడా మేము సేవిస్తూ ఉండేటట్టుగా మమ్మల్ని కటాక్షించు తల్లి అని అందంగా క్రిందటి శ్లోకంలో భట్టర్ వారు తల్లిని ప్రార్థిస్తున్నారు. మనందరికీ కూడా వారి వెనకాల ఉంచుకొని ప్రార్థన చేసేటప్పుడు కూడా నతిక్షమం మమాన్, మేము నమస్కరిస్తున్నాము అని వారు సాధించేటప్పుడేమో, అంటే సాధన చేసేటప్పుడేమో, తల్లి దగ్గరికి చేరేటప్పుడు పడవలసినటువంటి కష్టాన్నంతటినేమో వారు పడుతూ ఫలాన్ని పొందేటటువంటి విషయంలో ఏమో త్వాం ప్రతికలం పశ్యేమ, మనందరినీ కలుపుకొని ఆ ఫలానుభవంలో మనందరినీ కలుపుకొని ఆ తల్లి యొక్క కారుణ్య కూలంకషములను స్పారములుగా ఉన్నటువంటి ఆ తిరునేత్రముల నుండి వచ్చేటటువంటి కారుణ్య కూలంకష తరంగములని మనల్ని ముంచెత్తేటట్టుగా చేశారు భట్టర్ వారు క్రిందటి శ్లోకంలో. తల్లిని చేరిన తర్వాత ఆవిడికి దాసోహం సమర్పణ చేయాలి కదండి. ఎక్కడ దాసోహ సమర్పణం చేస్తాము? మామూలుగా పెరుమాళ్ళ దగ్గరికి చేరిన తర్వాత శరణాగతి కానీ దాసోహ సమర్పణ కానీ దేనికి చేస్తాము అంటే, దివ్యమంగళ విగ్రహానికి అంతటికీ కూడా చేస్తాము. అందులో కూడా ప్రత్యేకంగా దేనిని ఆశ్రయిస్తాడు ఈ జీవుడు అంటే,
స్వామి యొక్క పాదార విందాన్ని, తల్లి యొక్క పాదార విందాన్ని, ఆ పాదార విందముల యొక్క వైభవాన్ని తెలియచేస్తూ ఆ పాదార విందములకి దాసోహ సమర్పణ చేస్తున్నారు ఈరోజు భట్టరు వారు ఈ శ్లోకంలో. ఇప్పుడు పెద్ద నది, ప్రవహించేటటువంటి నది ఉంటే ఒక రేవు, ఆ నదిలో స్నానం చేయాలి అని కోరుకునేటటువంటి వారు ఒక చక్కటి రేవు చూసుకొని దిగి ఆ రేవులోకి దిగి చక్కగా ఎక్కడైతే నీరు సమృద్ధిగా ఉంటాయో, ఎక్కడైతే ప్రవాహం ఎక్కువగా లేకుండా స్నానం చేయడానికి సుఖంగా ఉండేటటువంటి ఒక రేవు ఏదైతే ఉంటుందో ఆ రేవు చూసుకొని మనం అక్కడ దిగి స్నానం చేస్తూ ఉంటాం. అది కూడా ఒక్కరమే దిగకుండా అందరితో కలిసి ఆ రేవు దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో దిగి ఆ స్నానం చేసి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. పెరుమాళ్ళ యొక్క సౌందర్యము అనేటటువంటి ఆ ప్రవాహంలో జీవుడు దిగవలసినటువంటి రేవు ఏది అంటే పాదపద్మములు అని చెప్తారు. జీవుడు హాయిగా మనం సుఖంగా పెరుమాళ్ళ యొక్క అతిశయాన్నంతటినీ కూడా అనుభవించడానికి అనువుగా ఉండేటటువంటి రేవు ఏది అంటే పాదార విందములు అని చెప్తారు. అలా ఇక్కడ భట్టరు వారు కూడా తల్లిని చేరారు, తల్లిని సేవించారు. ఇప్పుడు ఈ శ్లోకంలో తల్లి పాదార విందాలకి దాసోహం సమర్పణ చేస్తూ ఆ పాదార విందములే మనకి రక్షకము అనేటటువంటి విషయాన్ని కూడా అందంగా ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. లక్ష్మీశరం గారు అన్మ్యూట్ చేసుకొని సేవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నానమ్మా. సురభిత నిగమాంతం వందిషీయేందిరాయాః దాన్ని విడదీసుకుంటే వందిషీయ ఇందిరాయాః, వందిషీయ ఇందిరాయాః తవ తవ కమల పలాస ప్రక్రియం పాదయుగ్మం వహతి యదుపమర్దైః వైజయంతి హిమాంబః ప్లుతిభిరివ నవత్వం కాంతబాహాంతరాళే సురభిత నిగమాంతం వందిషీయేందిరాయాః తవ కమల పలాస ప్రక్రియం పాదయుగ్మం వహతి యదుపమర్దైః వైజయంతి హిమాంబః ప్లుతిభిరివ నవత్వం కాంతబాహాంతరాళే అని భట్టరు వారు ఈ శ్లోకంలో పిరాట్టి యొక్క పాదార విందాలను సేవిస్తున్నాము, ఆశ్రయిస్తున్నాము, దానికి దాసోహ సమర్పణ చేస్తున్నాము అంటున్నారు. పాదయుగ్మం వందిషీయ, పాదార విందములను, వందిషీయ అంటే నమస్కరిస్తున్నాను, స్తుతిస్తున్నాను అని రెండు అర్థాలు కూడా ఉంటాయి. పాదార విందములను నమస్కరిస్తున్నా, అంజలి ఘటిస్తున్నాను అని చెప్తున్నారు. ఎలాంటివి ఆ పాదార విందములు అంటే మిగిలినటువంటి శ్లోకంలో మిగిలినటువంటి విశేషణములతోటి ఆ పాదార విందములను వర్ణిస్తున్నారు. ఎవరి పాదార విందాలు ఎంతకీ అంటే ఇందిరాయాః, ఐశ్వర్యవతి అయినటువంటి హే శ్రీహి, ఓ లక్ష్మీదేవి, ఇందిరాయాః ఐశ్వర్యవతి అయినటువంటి నువ్వు నీ యొక్క పాదయుగ్మం వందిషీయ, నీ పాదార విందాలను ఆశ్రయిస్తున్నాను. సంపద కలిగినటువంటి ఆవిడ యొక్క పాదార విందములను నేను ఆశ్రయిస్తున్నాను అంటున్నారు. ఆ పాదార విందాలు ఎలాంటివి అంటే తవ, నీ యొక్క పాదార విందాలను ఆశ్రయిస్తున్నాను అంటున్నారు. ఎలాంటివి ఆ పాదార విందాలు? సురభిత నిగమాంతం, ఉపనిషత్తులు నిగమాంతములన్నిటినీ కూడా సురభితం, ఉపనిషత్తులన్నిటికీ కూడా పరిమళాన్ని సంతరింపచేసినటువంటి పాదార విందములు. ఉపనిషత్తులు ఎవరి వల్ల ఒక భోగ్యతను పొందుతున్నాయి, ఎవరి వల్ల ఒక సౌరభాన్ని పొందుతున్నాయి అంటే తల్లి నీ పాదార విందముల వల్ల వాటికి ఒక సౌరభత్వం వస్తోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేకాదు ఎలాంటివి ఆ పాదార విందములు? కమల
పలాస ప్రక్రియం, తామర పువ్వు యొక్క రేకులు ఎలా అయితే ఉంటాయో అలాంటి పాదారవిందములు. కమల పలాస ప్రక్రియం పాదయుగ్మం, అలాంటి చరణద్వయాన్ని పాదపద్మములను వందిశ్రీయ నమస్కరిస్తున్నాను అంటున్నారు. ఇంకా ఆ పాదారవిందముల యొక్క భోగ్యత ఏమిటండి? ఎంత గొప్పవి ఆ పాదారవిందములు అంటే, యత్ ఉపమర్ధై, ఏ శ్రీదేవి యొక్క చరణస్పర్శ చేత, ఉపమర్ధై అంటే తొక్కబడటం చేత, నిత్యము కూడా పరమాత్మ వక్షస్థలంలో ఇద్దరికి స్థానం ఉంటుంది. ఎవరెవరికి స్థానం ఉంటుంది అంటే, ఒకటి ఎప్పుడూ నిత్య నివాసం చేసేటటువంటి లక్ష్మీదేవికి పరమాత్మ యొక్క వక్షస్థలంలో స్థానం ఉంటుంది. అలాగే పరమాత్మ వక్షస్థలానిలో ఇంకొకరికి కూడా స్థానం ఉందండి. అదెవరు అంటే వైజయంతి అనేటటువంటి ఒక గొప్ప మాల, వనమాల అని చెప్పబడేటటువంటి, గొప్పగా ఎప్పుడూ వాడిపోకుండా ఎప్పుడూ ప్రకాశంతో విరాజిల్లేటటువంటి ఒక తిరుమాలను వైజయంతి అని, వనమాల అని చెప్తూ ఉంటారు. ఇవి రెండూ కూడా పరమాత్మ వక్షసీమను అధిరోహించినటువంటి భాగ్యశాలులు ఈ రెండూ కూడా. ఆ వైజయంతి మాల, దానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటంటే, అది ఎప్పుడూ కూడా మిగిలినటువంటి దేవతలలో ఉండేటటువంటి పూలమాలికలైతే ఒక పూటో 2 పూటలో దానికి తగినట్టుగా కాల పరిమితి ప్రకారంగా అవి కొంతసేపు బాగుంటాయి, తర్వాత ఫ్రెష్గా ఉంటాయి, తర్వాత వాడిపోతూ ఉంటాయి మాలికలన్నీ కూడా. కానీ పెరుమాళ్ళ యొక్క వక్షసీమను అలంకరించినటువంటి ఈ వనమాల ఎప్పటికీ వాడిపోకుండా ఎప్పుడూ అలాగే గొప్పగా కొత్తదనాన్ని, నవత్వాన్ని సంతరించుకొని ఉంటూ ఉంటుంది ఈ వైజయంతి అనేటటువంటి మాల. ఆ వనమాల అలా నవత్వాన్ని సంతరించుకోవడానికి కారణం ఏమిటో భట్టర్ వారు ఈ శ్లోకంలో అద్భుతంగా తెలియచేస్తున్నారు. యత్ ఉపమర్దై, ఆ శ్రీదేవి యొక్క పాదస్పర్శ ఆ వైజయంతి మాలకు కలగడం వల్ల, కాంత బాహాంతరాళే, కాంతుడు, నీ కాంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క, నీ ప్రియుడైనటువంటి విష్ణువు యొక్క బాహాంతరాళే, బాహువులకి మధ్య ప్రదేశమైనటువంటి, 2 బాహువులకి మధ్యలో ఉన్నటువంటి వక్షసీమలో వైజయంతి వనమాల హిమాంబ ప్లుతిభిః, హిమము అంటే మంచు, అంబః అంటే మంచు బిందువులను, ప్లుతిభిః చిలకరించటం వల్ల, చిలకరిస్తే ఎలా ఉంటుందో అలాగా నవత్వం, కొత్తదనాన్ని వహిస్తోంది. ఆ వనమాల ఎప్పుడూ కూడా ఒక నవత్వాన్ని కలిగి ఉండడానికి కారణం ఏంటి అంటే, శ్రీదేవి యొక్క పాదస్పర్శ. ఆవిడ వక్షసీమలోనో, పెరుమాళ్ళ యొక్క వక్షసీమలోనే వేయించేసి ఉంటుంది కాబట్టి, ఆవిడ అటు ఇటు విహరిస్తున్నటువంటి సందర్భంలో ఆవిడ పాదస్పర్శ ఆ వనమాలకి తగులుతోందండి. ఆ పాద సంవాహనం, ఆ పాద మర్దనం వల్ల ఆ వక్షసీమలో ఉన్నటువంటి వైజయంతి మాల ఎప్పటికీ కూడా నవత్వాన్ని కలిగి ఉంది. పెరుమాళ్ళ వక్షసీమలో ఉన్నటువంటి, ఎంత చమత్కారంగా చెప్తున్నారంటే భట్టర్ వారు, పెరుమాళ్ళ వక్షసీమలో ఉన్నటువంటి ఆ వనమాల అనేటటువంటి మాల కూడా మిగిలినటువంటి మాలికల్లాగే వాడిపోవలసినటువంటి మాలిక, కానీ అది వాడకుండా నిత్యము నవనూతనంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, దాని మీద నిత్యము ఎవరో ఒకరు నీళ్లు చిలకరిస్తూ ఉంటారు. చూడండి, మనం మాలికల్ని దాచిపెట్టుకోవాలి, దాని ఫ్రెష్నెస్ని పొందుపరుచుకోవాలి అంటే నీళ్లు చల్లటము, లేకపోతే ఒక అరిటాకులో కప్పి మా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటము, అలాంటివి చేస్తూ ఉంటాం. ఆ పరమాత్మ యొక్క వక్షసీమలో వేయించేసి ఉన్నటువంటి వనమాలను కూడా ఒకరు అలాగే నీళ్లు చల్లి ఫ్రెష్గా ఉంచుతున్నారు అంటున్నారు. ఎవరు అలా నీళ్లు చల్లుతున్నారు, ఎవరు ఆ ఫ్రెష్నెస్కి నవత్వానికి కారణం అవుతున్నారు అంటే ఇంకెవరండి, శ్రీ మహాలక్ష్మియే. ఆవిడ వక్షసీమలో ఉండి అటు ఇటు విహరిస్తున్నటువంటి సందర్భంలో ఆవిడ పాదస్పర్శ వైజయంతి మాలకి కలుగుతోంది. ఆ పాదస్పర్శలో ఉండేటటువంటి శీతలత్వము, ఆ పాదస్పర్శలో ఉండేటటువంటి మంగళత్వము, ఆ పాదస్పర్శలో ఉండేటటువంటి మృదుత్వము ఆ వనమాలకు సంతరించుకొని ఆ వనమాల నిత్యము కూడా నవనూతనంగా ఉంటుంది. అలాంటి గొప్ప పాదయుగ్మాన్ని వందిశ్రీయ, అలాంటి పాదపద్మాలను మేము ధ్యానిస్తున్నాము, దానికి నమస్కరిస్తున్నాము.
దానిని మేము ఆశ్రయిస్తున్నాము, దానిని స్తుతిస్తున్నాము అని అందంగా భట్టర్ వారు చమత్కారంగా అందంగా ఆ పాదపద్మముల యొక్క వైభవాన్ని తెలియచేస్తున్నారు. పాదయుగ్మము, చరణద్వంద్వము, ఎప్పుడూ కూడా ఆ రెండు పాద పద్మాలను మనం ఆశ్రయిస్తాము కాబట్టి ఇక్కడ కూడా పాదయుగ్మము చరణద్వంద్వాన్ని శరణ వేడుతున్నాము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇందులో తల్లిని సంబోధించేటటువంటి విషయంగా భట్టర్ వారు ప్రయోగించినటువంటి తిరునామం ఏమిటంటే ఇందిరాయా ఐశ్వర్యవతి అయినటువంటి తల్లి. సమస్త సంపదలకు కూడా ఈశ్వరాలు ఎవరు అంటే లక్ష్మీదేవి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆవిడికి సేవిస్తే, ఆవిడికి శరణాగతి సమర్పిస్తే మనకి కలిగేటటువంటి లాభం ఏమిటండి అంటే ఇదంతీతి ఇందిరా, అన్నిటినీ కూడా ఉదారంగా ఇచ్చేటటువంటి ఆవిడ ఇందిరాదేవి కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్నంతటినీ కూడా మనకి ప్రసాదిస్తుంది. ఏముంది ఐశ్వర్యం ఆవిడ దగ్గర అంటే లోకాలలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా తన అధీనంలో ఉంటాయి కాబట్టి ఆ లోకంలో ఉన్నటువంటి సంపదలన్నిటినీ కూడా మనకి ప్రసాదించేటటువంటి తల్లి. ఎలా? కేవలం ఒక్క దాసోహం సమర్పిస్తే మనకి కావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అంతకన్నా గొప్పది ఆత్మానుభవాన్ని ప్రసాదించగలదు. అంతకన్నా గొప్పది పెరుమాళ్ల చేత పరమపదాన్ని కూడా ప్రసాదింపచేస్తుంది. ఇన్నిటిని కూడా ప్రసాదించగలిగినటువంటి ఓ ఇందిరాదేవి, నీ పాదార విందాలను మేము ఆశ్రయిస్తున్నాము అని చెప్తున్నారు. తనకి గొప్పగా ఉండేటటువంటి ఐశ్వర్యం ఏమిటి అంటే విష్ణు సాన్నిధ్యము. ఆ విష్ణు సాన్నిధ్యాన్ని కూడా మనకి ప్రసాదింపచేసేటటువంటి తల్లి కాబట్టి ఇందిరాదేవి ఓ సంపన్నురాలా అని భావిస్తున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. అది కాదు గొప్పతనం, అది మామూలు అర్థం. అంతకన్నా రసఘనమైనటువంటి అర్థం ఏమిటంటే ఇందులో ఆ తల్లిని శ్రీరంగనాయకిని ఇందిరాయా గొప్ప సంపద కలిగినటువంటి తల్లివి నువ్వు అంటున్నారు. పరమైశ్వర్యము కలిగినటువంటి దానివి నువ్వు అంటున్నారు. ఆవిడకే గొప్ప సంపద ఉంది, ఇంకెవ్వరికీ లేనటువంటి గొప్ప సంపద ఆవిడకే ఉంది అంటున్నారు. ఏమిటి ఆ సంపద? ఎవరి దగ్గర లేనటువంటి, ఎవరికీ సాధ్యపడనటువంటి ఆ సంపద ఏమిటి ఆవిడ దగ్గర ఉంది అంటే విష్ణు వక్షస్థలాన్ని తనదిగా చేసుకొని పెరుమాళ్ళ వక్షసీమలో నిత్యము నిత్య నివాసం చేస్తూ ఉండేటటువంటి గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి ఓ తల్లి, నిన్ను ఆశ్రయిస్తే మాకు కలిగేటటువంటి ఫలం ఏమిటో తెలుసా? ఎలా అయితే స్వామి నీ మీద ఉండేటటువంటి ఆదరంతో నిన్ను తన వక్షసీమలో ఎలా అయితే ఉంచుకున్నాడో, తన వక్షసీమను నీకు ఎలా అయితే ఇచ్చేసి అక్కడ నువ్వు ఆయనని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా నిత్య నివాసం చేస్తూ పరమాత్మ నుండి నేను విడిచి ఉండలేను అని అగలగిల్లే నిరయమెన్రు అలర్మేల్ మంగై ఉరైవార్భ అని చెప్పినట్టుగా అక్కడే ఉంటూ ఆయన వక్షసీమలోనే ఉంటూ నేను పరమాత్మ విశ్లేషాన్ని ఒక్క క్షణం కూడా సహించలేను అని భావిస్తూ ఉంటావే, అది గొప్ప సంపద, అది నీ ఐశ్వర్యము తల్లి. ఎవ్వరికీ దక్కనటువంటి ఐశ్వర్యం నీ ఒక్కదానికి ఉన్నటువంటి మహదైశ్వర్యం ఏమిటి అంటే విష్ణు వక్షస్థల రసిక. విష్ణు వక్షస్థలంలో ఉండేటటువంటి గొప్ప యోగ్యత నీకే దక్కింది. విష్ణు యొక్క వక్షస్థలం నీకే చెందినటువంటిదైనటువంటి భాగ్యం కలిగినటువంటి దానివి. అది గొప్ప ఐశ్వర్యము సుమా నీకున్నటువంటి. ఆ ఐశ్వర్యాన్ని కూడా ఎవరైతే నీ దగ్గరికి వచ్చి దాసోహ సమర్పణం చేస్తారో అంత గొప్ప అంత గొప్ప స్థితిని మాకు కూడా ప్రసాదిస్తూ ఉంటావు. ఎవరైనా ఆ ఇందిరాదేవి దగ్గరికి వెళ్ళి దాసోహ సమర్పణం చేస్తే నిత్యము ఆవిడ పెరుమాళ్లతో ఉండేటటువంటి ఒక భాగ్యాన్ని మనకి కూడా ప్రసాదింపచేస్తుంది. మనకి కూడా పరమపదాన్ని ప్రసాదింపచేసి పెరుమాళ్లతో నిత్య నివాసం చేసేటటువంటి ఒక అదృష్టాన్ని, భాగ్యాన్ని మనకి కలగజేసేటటువంటి ఓ ఇందిరాదేవి, నీకు దాసోహాలు సమర్పిస్తున్నాం, నీ పాదయుగ్మానికి దాసోహం సమర్పిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూ భట్టర్ వారు ఇందిరాదేవి అంటున్నారు. ఆవిడకి గొప్ప ఐశ్వర్యం ఉందండి. ఆ ఐశ్వర్యం ఏమిటి అంటే విష్ణు వక్షస్థలాన్ని చేరి ఉండడమే, నిత్యము సంశ్లేషించి ఉండడమే ఆవిడకు ఉండేటటువంటి గొప్ప ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యం కలిగినటువంటి వారు తమ దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్నంతటినీ మిగిలినటువంటి వారికి దానం చేసినట్టుగా, ఇచ్చేస్తున్నట్టుగా, ఇతరులని సంతోషింపచేస్తూ దానిని దానం చేస్తున్నట్టుగా ఈ ఇందిరాదేవికి
దాసోహ సమర్పణం చేస్తే మనకి కూడా విష్ణు సాన్నిధ్యము విష్ణువుతోటి పరమాత్మతోటి నిత్య సంశ్లేషము తప్పక లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియచేయడం కోసం ఇందిరాయాహ అనేటటువంటి సంబోధన చేశారు భట్టర్ వారు. అలాంటి ఓ తల్లి తవ పాదయుగ్మం వందిషీయ, నీ పాదార విందాలను మేము సేవిస్తున్నాము. పద్మే స్థితాం పద్మవర్ణాం అంటుంది శ్రీ సూక్తం. తల్లిని చెప్పేటప్పుడు తల్లిని వర్ణించేటటువంటి క్రమంలో పద్మే స్థితాం పద్మవర్ణాం, పద్మం మీద ఆసీనురాలైనటువంటి తల్లి, పద్మవర్ణంలో ఉండేటటువంటి తల్లి. అలాంటి పద్మాలయం యొక్క పాదద్వయాన్ని ప్రత్యేకంగా స్తుతిస్తున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. ఆ పాదార విందాలకి దాసోహ సమర్పణం చేస్తే ఆ లోపల ఉన్నటువంటి కరుణే మూర్తిభవించినటువంటి ఆ తల్లి గడ్డగట్టుకున్నటువంటి ఆ కరుణంతా దయంతా కూడా పొంగి ప్రవహించి ఆవిడ తిరునేత్రముల నుండి కూలంకారుణ్య కూలంకషస్పారాపాంగ తరంగమంబ అని మనం సమర్పించే పాదార విందాలకి సమర్పించేటటువంటి ఆ దాసోహము తన మనసును కరిగించి ఆ దయంతా కూడా తిరునేత్రముల నుండి కరుణాకటాక్షంగా తరంగములుగా మనం వచ్చి చేరాలి అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఆ పాదార విందాలకి ప్రత్యేకంగా దాసోహం సమర్పిస్తున్నారు ఈ శ్లోకంలో. ఎలాంటిది ఆవిడ పాదార విందములు అంటే సురభిత నిగమాంతములన్నిటినీ కూడా ప్రకాశింపచేసినటువంటి పాదార విందములు అంటున్నారు. కాదు, నిగమాంతములన్నిటికీ కూడా సౌరభాన్ని తెచ్చిపెట్టినటువంటి పాదార విందములు. ఎవరి పాదార విందములైనా ఏమని చెప్తూ ఉంటారు అంటే పాదార విందాలను పద్మాలతో పోలుస్తూ ఉంటారు. పద్మాలతో ఎందుకు పోలుస్తూ ఉంటారు అంటే ఆ పద్మానికి సహజంగా కొన్ని లక్షణములు ఉంటాయి. సౌరభం కలిగి ఉండటం, పరిమళం కలిగి ఉండటము, మృదుత్వము, శీతలత్వము, సౌకుమార్యత్వము అనేటటువంటి గుణములు పద్మానికి ఉంటాయి. అంతేకాకుండా ఆ పద్మాన్ని కొద్దిసేపు మనం పట్టుకున్నా, దానిని ముట్టుకున్నా దానికి ఉన్నటువంటి గుణములన్నీ కూడా మనకి వచ్చేస్తూ ఉంటాయి. కాసేపు పద్మాన్ని ముట్టుకొని పక్కన పెట్టిన తర్వాత మన చేతిని మళ్ళీ ఆఘ్రాణిస్తే, దానిని వాసన చూసుకుంటే పద్మం యొక్క పరిమళం మన చేతి నుండి కూడా వస్తూ ఉంటుంది. అలా దాని యొక్క చల్లందనం కొద్దిసేపటి వరకు మనం అలాగే అనుభవించగలుగుతూ ఉంటాం. దాని యొక్క సుకుమారత్వాన్ని అనుభవించగలుగుతూ ఉంటాం. అలా పాదార విందము, తల్లి యొక్క పాదార విందములు ఎలాంటివి అంటే అవి ఆ పాదార విందాలతో సంబంధం కలిగినటువంటి వాటినన్నిటికీ కూడా ఆ పాదార విందములకు ఉండేటటువంటి లక్షణాలన్నిటినీ కూడా కలగజేస్తూ ఉన్నాయి ఆ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి పాదార విందములు. అందులో మొదటిది ఏమిటి అంటే సౌగంధము. పాద పద్మాలకి సహజంగా ఉండేటటువంటి ఆ సౌరభాన్ని తల్లి ఆ పాదార విందాలు దేనికి ప్రసాదిస్తున్నాయి అంటే నిగమాంతములకి ఆ సౌరభాన్ని అందిస్తున్నాయి. సురభిత నిగమాంతములు అంటే వేదములలో ఉన్నతమైనటువంటివి అంటే ఉపనిషత్తులు అంటారు. ఉపనిషత్తులకి ఒక గొప్ప సౌరభం ఎలా కలుగుతోంది అంటే శ్రీదేవి యొక్క చరణారవింద సంపర్కం వల్ల, శ్రీదేవి యొక్క చరణారవిందములను ఉపనిషత్తులు కొనియాడడం వల్ల వాటికి ఒక గొప్ప పరిమళం సంతరించుకుంటున్నాయి. అసలు ఆ పరిమళమే లేకపోతే ఎవరు ఆ ఉపనిషత్తుల వైపు చూడరండి. అసలు ఆ ఉపనిషత్తులని చదవరు. అందరి చేత ఉపనిషత్తులు గొప్పగా కొనియాడబడుతున్నాయి, అందరి చేత ఆదరింపబడుతున్నాయి అంటే వాటి నుండి వచ్చేటటువంటి సౌరభం అంత గొప్పగా ఉంది. ఆ సౌరభం ఆ ఉపనిషత్తులకి ఎలా కలిగింది అంటే శ్రీదేవి యొక్క చరణారవిందములను సంబంధం కలిగి ఉండడం వల్ల ఆ ఉపనిషత్తులకి ఆ చరణారవిందమును సౌరభాన్ని అందిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఉపనిషత్తులన్నింటిలో కూడా పరతత్వమేది అని అందరూ కూడా వెతుకుతూ ఉంటే ఉపనిషత్తుల్లో అది చివరికి ఉపనిషత్తుల్లో ఆ తత్వచింతనకి ఒక చివరికి ఎక్కడ దానికి ఒక ఎలా పరతత్వమేది అని చింతన చేసేటటువంటి ఆ ఆలోచనకి ఎక్కడ ముగింపు కలుగుతోంది అంటే ఉపనిషత్తుల్లో కలుగుతోందండి. ఆ ఉపనిషత్తులలో కూడా ఎవరి యొక్క నాథుడు
లక్ష్మీదేవి నాథుడు ఎవరైతే ఉన్నారో, ఎవరి వక్షస్థలంలో లక్ష్మీదేవి యొక్క పాద చిహ్నములు కనపడుతున్నాయో ఆయనే పరాత్పరుడు అనేటటువంటి విషయం తెలియచేయబడింది. కాబట్టి ఆ ఉపనిషత్తుల్లో తల్లి యొక్క పాద చిహ్నముల గురించి ప్రస్తావన వచ్చింది. కాబట్టి ఆ పాద చిహ్నముల యొక్క సంబంధం వల్ల ఆ ఉపనిషత్తులకి గొప్ప సౌరభం సంతరించుకుంటోంది అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు అందంగా తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని అంతటినీ కూడా భట్టర్ వారు 4వ శ్లోకంలో చెప్తారు. వేదాంతాః తత్వచింతామురభిదురసి యత్పాదచిహ్నై తరంతి. వేదాంతులందరూ కూడా తత్వచింతన చేస్తూ ఉంటారు. ఎవరు పరాత్పరుడు అనేటటువంటి చింతన చేస్తూ ఉంటారు. ఆ చింతనను ఎలా దాటగలుగుతున్నారు అంటే, ఇతనే పరాత్పరుడు అని తెలుసుకొని ఒక నిశ్చయానికి ఎలా రాగలుగుతున్నారు అంటే, మురభిత్ ఉరసి యత్పాద చిహ్నై. ఎవరి యొక్క పరాత్పరుడు మురారి యొక్క వక్షసీమలో ఆ తల్లి యొక్క పాద చిహ్నములను చూసి ఇతనే పరాత్పరుడు అనేటటువంటి నిశ్చయానికి వచ్చి వారు చేసేటటువంటి వేదాంత చింతననంతటిని కూడా దాటగలుగుతున్నారు అనేటటువంటి విషయాన్ని 4వ శ్లోకంలో భట్టర్ వారే అనుగ్రహిస్తారు. కాబట్టి ఆ నిగమాంతములన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క పాద చిహ్నముల గురించి అద్భుతంగా వర్ణించి చెప్పాయి. కాబట్టి ఆ సంబంధం వల్ల వాటికి ఒక సౌరభం లభించింది. పద్మంలో సహజంగా ఉండేటటువంటి సౌరభం కాసేపు ఆ పద్మాన్ని ముట్టుకుంటే మన చేతులు కూడా సౌరభాన్ని ఎలా అయితే వెదజల్లుతూ ఉంటాయో, ఆ పద్మం కన్నా కూడా ఎంతో గొప్ప వైభవం కలిగినటువంటి శ్రీదేవి చరణములను ఆ ఉపనిషత్తులు చెప్పడం వల్ల, ఆ ఉపనిషత్తులు స్మరించడం వల్ల ఆ ఉపనిషత్తులకి ఆ సౌరభం అనేటటువంటిది వస్తోంది అనేటటువంటి విషయాన్ని అందంగా భట్టర్ వారు తెలియచేస్తున్నారు. అలా ఉపనిషత్తులకి సౌరభాన్ని కలగచేసినటువంటి పాదయుగ్మాన్ని వందిషియా మేము దాసోహ సమర్పణం చేస్తున్నాము అంటున్నారు. ఇంకా ఎక్కడ పూవార్ తిరుమగల్ పుల్గియమార్భ, ఆయన వక్షస్థలం ఎలా ఉంటుంది? పువ్వులు నిండుగా కలిగినటువంటి లక్ష్మీదేవి నివసించేటటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు అని ఆళ్వార్లు కూడా శ్రీయపతిని స్తుతిస్తూ ఉంటారు. అంటే పరమాత్మ యొక్క వక్షసీమ ఆ తల్లి యొక్క నివాస స్థానము, ఆ తల్లి విహరించడానికి ఉండేటటువంటి స్థానము. ఎలాంటిదట? ఎక్కడ స్వామి ఏ రూపంలో ఎలా ఉన్నా కూడా ఆ వక్షసీమ మాత్రం ఎవరిది అంటే ఆ తల్లిదే. ఎక్కడ మిగిలినటువంటి వారికి చక్రాన్నో శంఖాన్నో పరమాత్మ విడిచిపెడుతూ ఉంటాడేమో కానీ, తన ఆభరణాలన్నిటినీ కూడా విడిచిపెడుతూ ఉంటాడేమో కానీ, ఆ వక్షసీమను మాత్రం తల్లి ఎప్పుడూ కూడా వేయించేసి ఉంటుంది. ఆవిడ్ని ఏమని విష్ణోహో శ్రీహి అనపాయిని, విష్ణువుని ఎప్పుడూ కూడా అనుసరిస్తూ ఉండేటటువంటి ఆవిడ. అగిలగిల్లే నిరయమెన్రు అలర్మేల్ మంగై, పతిని ఒక క్షణం కాలం కూడా విడిచి ఉండలేనటువంటి తల్లి. కాబట్టి ఆయన వక్షసీమలోనే ఉంటూనే నేను విడిచి ఉండలేను అని చెప్పేటటువంటి గొప్ప అలాంటి స్థితిలో ఉండేటటువంటి ఆవిడ. అదే నీకుండేటటువంటి ఐశ్వర్యము తల్లి అంటున్నారు. అలాంటి ఆ తల్లి పాద పద్మాలను ఆశ్రయిస్తున్నాము. ఎలా విష్ణు వక్షస్థలంలో వేయించేసి ఉన్నటువంటి తల్లిని సేవిస్తున్నాము అంటే, అన్ని అవతారాలలో విష్ణువుతోటి ఉందా అండి? స్వామితో తల్లి ఉందా? వామనుడిగా బ్రహ్మచారిగా స్వామి ఈ లోకంలోకి వచ్చాడు కదా, బ్రహ్మచారికి పత్ని ఉండదు కదా. మిగిలినటువంటి అవతారాలు సరే, వరాహ అవతారంలో స్వామికి పత్ని ఉంది, భూదేవి పత్ని. నారసింహ అవతారంలో లక్ష్మీదేవి పత్ని. తర్వాత రామావతారం, కృష్ణావతారం, ఇలా అన్ని అవతారాలలో పత్ని ఉండడానికి సాధ్యపడుతుంది. కాబట్టి శ్రీదేవి స్వామిని అనుసరించింది అని చెప్తారు. మరి వామన అవతారంలో స్వామి బ్రహ్మచారి కదా, ఆయనకి పత్ని ఉండేటటువంటి ఆవశ్యకత లేదు కదా. మరి ఆ అవతారంలో కూడా లక్ష్మీదేవి ఉందా అంటే, ఆయన వక్షసీమను ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూనే ఉంది. ఎప్పుడూ విడిచిపెట్టకుండా వక్షసీమను ఎప్పుడూ కూడా తల్లి వేయించేసే ఉంది అనేటటువంటి విషయాన్ని ఎంతో బాగా చెప్తారు. భాగవతంలోను విష్ణు పురాణంలోను కృష్ణాజీనేన సంవృణన్ శ్రియం వక్షస్థల స్థితాం, కృష్ణాజీనేన వక్షస్థలంలో ఉండేటటువంటి లక్ష్మీదేవి ప్రకాశించకుండా వామన బ్రహ్మచారి జింక చర్మంతో కృష్ణాజీనేన
కప్పుకుంటున్నాడు. సంరుణన్ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఆయనేమో వెళ్ళడానికి వెళుతున్నాడు బలి దగ్గరికి, 3 అడుగుల దానాన్ని కోరుకోవడానికి బలి యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడికి వెళుతున్నాడు. ఈయన వెళ్తూ ఉంటే వక్షస్థీమలో ఉండేటటువంటి లక్ష్మీదేవి కూడా ఆయనతో పాటే ఉంది. బలి గురించి అప్పటి వరకు బాగా చమత్కారంగా మన పూర్వాచారులందరూ కూడా చెప్తారు. బలి గురించి బాగా దాన గుణం కలిగినటువంటి వాడు, గొప్పవాడు అని అందరూ అనుకుంటూ ఉంటే లక్ష్మీదేవి కూడా ఆ మాట విందట. నేను కూడా ఒకసారి బలిచక్రవర్తిని చూడాలి, ఆయన ఎలా ఉంటాడో, అంత గొప్ప దాతృత్వం కలిగినటువంటి వాడు కదా, ఒక్కసారైనా ఆయనను చూడాలి అని ముచ్చట పడుతోందట. స్వామేమో నీ కటాక్షం అతని మీద పడితే నేనెలా అతని ఐశ్వర్యాన్ని ఆక్రమించుకో, ఎవరి కటాక్షములు, లక్ష్మీదేవి కటాక్షములు ఎవరి మీదైతే పడతాయో వారు గొప్ప ఐశ్వర్యవంతులు అయిపోతారు. నేనేమో బ్రహ్మచారి వేషంలో ఆయన ఐశ్వర్యాన్నంతటినీ కూడా నా వశం చేసుకోవడానికి నేను వెళ్తున్నాను. ఇప్పుడు నువ్వేమో నీ కటాక్షములు బలిచక్రం మీద ప్రసరింప చేస్తే, అంటే నువ్వు అతన్ని చూస్తే అతను తరగనటువంటి ఐశ్వర్యానికి పాత్రుడవుతాడు. అప్పుడు అతని ఐశ్వర్యం అంతా నేను స్వాధీనపరచుకోవడం కష్టమవుతుంది. కాబట్టి నువ్వు ఆయన్ని చూడకూడదు, బలిచక్రవర్తిని చూడకూడదు అని ఆ వామనుడు కృష్ణాజీనేన సంవృణన్వన్ శ్రియం వక్షస్థల స్థితాం, వక్షస్థలంలో వేయించేసి ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షములు చక్రవర్తి మీద పడకుండా ఉండడం కోసం ఆ జింక చర్మాన్ని కప్పేసుకుంటున్నాడు స్వామి అని చమత్కారంగా, ఆ శ్లోకానికి చమత్కారంగా ఒక అన్వయాన్ని, వ్యాఖ్యానాన్ని అందిస్తారు పెద్దలు. ఇదే విషయాన్ని వేదాంత దేశికులు కూడా భిక్షోచితం ప్రకటయన్ ప్రథమాశ్రమత్వం కృష్ణాజినం యవనికాం కృతవాన్ ప్రియాయాః. భిక్షోచితం, భిక్షించడానికి సిద్ధపడి, ఆశ్రమాలలో ఉండేటటువంటి మొదటిదైనటువంటి బ్రహ్మచారిగా స్వామి వెళుతూ కృష్ణాజినాన్ని యవనికగా, ఒక తెరగా, ఆ వక్షస్థలంలో వేయించేసి ఉండేటటువంటి లక్ష్మీదేవికి తెరగా ఆ కృష్ణాజినాన్ని పరమాత్మ ఉంచాడు. పొరపాటున కృష్ణాజినమే లేకపోతే ఆవిడ కటాక్షం గనక బలిచక్రవర్తి మీద పడి ఉంటే స్వామి 3 అడుగులలో త్రివిక్రముడైనప్పటికీ కూడా 3 అడుగుల్లో ఆయన ఐశ్వర్యాన్నంతా కొలవగలిగేటటువంటి వాడా ఏమో తెలియదు. లక్ష్మీ కటాక్షముల యొక్క మహిమ ఎంత గొప్పది అంటే బలిచక్రవర్తికి సకల ఐశ్వర్యాలను కూడా కటాక్షింపచేసేటటువంటి కటాక్షములు కలిగినటువంటి ఆవిడ కటాక్షములు పడి ఉంటే స్వామి కొలిచేవాడో కొలవలేకపోయేవాడో ఎవరికీ తెలియదు. అందుకే ఆ ఇబ్బంది రాకుండా ఉండడం కోసమే కృష్ణాజీనాన్ని ఒక యవనిక, ఒక తెరగా, లక్ష్మీదేవికి ఒక తెరగా స్వామి ఉంచాడు. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు అలా బ్రహ్మచారి వేషంలో స్వామి భూమికను పాటించినప్పటికీ కూడా లక్ష్మీదేవి ఆయనతోనే ఉంది. అగలగిల్లే నిరయం, ఏ క్షణం కూడా ఆయనను ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేనటువంటి ఆవిడ. లక్ష్మ్యా సహా ఋషికేశః దేవకారుణ్యరూపయా రక్షకః సర్వసిద్ధాంతే వేదాంతేషు చ గీయతే. సర్వవేదములు, సర్వసిద్ధాంతములు లక్ష్మీదేవితో కూడి ఉండేటటువంటి ఆ ఋషికేశుడు అందరినీ రక్షిస్తున్నాడు. కరుణాస్వరూపి అయినటువంటి లక్ష్మీదేవితో కూడినటువంటి దేవ్య కారుణ్య రూపయ, కరుణే రూపంగా కలిగినటువంటి ఆ లక్ష్మీదేవితో కూడి ఉండి ఋషికేశుడు అందరినీ రక్షిస్తున్నాడు. ఇది సుస్పష్టం, అన్ని సిద్ధాంతాలలోనూ వేదాంతాలలోనూ కూడా చెప్పబడి ఉంది అంటున్నారు. అనుగ్రహమయీం వందే నిత్యం అజ్ఞాత నిగ్రహం. అగ్నిగ్రహం అంటూ తెలియనటువంటి ఆ తల్లి నిత్యము కూడా అనుగ్రహాన్నే ప్రసరింపచేస్తూ ఉంటుంది. అలాంటి ఆ లక్ష్మీదేవిని ఆశ్రయిస్తున్నాను అంటున్నారు. కాకుత్సహ కృపయా పర్యపాలయత్. కాకాసురుణ్ణి వధించవలసినటువంటి కాకాసురుణ్ణి కూడా కృపయా కాకుత్సహ కృపయా పర్యపాలయత్. కకుత్స వంశానికి చెందినటువంటి రామచంద్రుడు కృపచేత పరిపాలించాడు, అంటే సంరక్షించాడు. అక్కడ కృపా చేత అన్నారు కాబట్టి ఆ కృప అంటే ఎవరు అంటే సీతాదేవి చేత ఆ కాకాసురుడు రక్షింపబడ్డాడు. అంటే కాకాసురుడు తిరిగి గత్యంతరం లేక వచ్చి పడితే
కాళ్ళేమో రామచంద్రుడి వైపు, తల ఏమో అటు అవతల వైపు పెడితే సీతాదేవి ఒక పుల్లతోటి ఆ కాకాసురుడి యొక్క శిరస్సు రామచంద్రుడి పాదాల వైపు వచ్చేటట్టుగా ఉంచింది అని పురాణాలు తెలియచేస్తాయి. కాబట్టి కాకుత్సహ కృపయా పర్యపాలయత్. అక్కడ కృప అంటే కృపచేత పరిపాలింపబడ్డాడు, రక్షింపబడ్డాడు అంటే అక్కడ కృప అంటే ఎవరో కాదండి, సీతాదేవే ఆ కృప అనేటటువంటి విషయాన్ని పెద్దలు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. మోక్షపడిలో కూడా ఇవల్ సన్నిధియాలే కాకం తలై పెత్తదు అదిల్లామయ్యాలే రావణన్ ముడిందాన్. ఇద్దరికీ తేడా, రావణాసుడికి కాకాసురుడికి వారికి కలిగినటువంటి స్థితులలో తేడా. నిజానికి రావణాసురుడు ఆ తల్లి సీతాదేవిని వెళ్ళి ఒక చోట బంధించి ఉంచాడే తప్ప ఆవిడతోటి అసహ్యంగా ప్రవర్తించనే లేదు, ఆవిడని స్పృశించను కూడా లేదు. కానీ కాకాసురుడు అంతకన్నా ఘోరమైనటువంటి తప్పు చేసినప్పటికీ కూడా తల్లి సాన్నిధ్యంలో, పరమాత్మ సన్నిధిలో సీతాదేవి ఉండడం వల్ల కాకం తలై పెత్తదు, కాకి తల రక్షింపబడింది. అంటే ప్రాణాలు పోకుండా కాకి సంరక్షింపబడింది దేనివల్ల అంటే తల్లి రామచంద్రుడు పక్కన ఉండడం వల్ల. ఇది ఆ రామచంద్రుడి పక్కన సీతాదేవి లేకపోవడం వల్ల తక్కువ తప్పు చేసినప్పటికీ కూడా రావణాసురుడు శిక్షింపబడ్డాడు, ఆయన సంహరింపబడ్డాడు. అదే రావణాసురుడితో యుద్ధం చేసేటటువంటి సందర్భంలో సీతాదేవే రామచంద్రుడికి పక్కన ఉంటే గనక రావణాసురుడు కూడా సంహరింపబడేటటువంటి వాడు కాదు అని అందంగా అందులో తెలియచేస్తారంటే అంత రావణాసురుడి కన్నా ఘోరమైనటువంటి అపచారం చేసినటువంటి కాకాసురుడి యొక్క ప్రాణం నిలబడింది అంటే దానికి కారణం ఇవల్ సన్నిధియాలే పక్కన సీతాదేవి ఉండడం వల్ల. అది లేకపోవడం వల్లే రావణాసురుడు పాపం సంహరింపబడ్డాడు అనేటటువంటి విషయం తెలియచేస్తుంది. అలా నిత్యము కూడా స్వామి వక్షస్థలంలో వేంచేసి ఉండి ఆ వక్షసీమనే గొప్ప విహారస్థలముగా కలిగినటువంటి ఇందిరాయా ఓ ఇందిరాదేవి అంటున్నారు. ఇక ఆవిడ యొక్క పాదార విందాలు ఎలాంటివి అంటే తవ కమల పలాస ప్రక్రియం, వికసించినటువంటి తామర పువ్వు రేకులలా సుకుమారంగా ఉండేటటువంటి పాదయుగ్మము, సౌరభము, సౌకుమార్యము, శీతలత్వము అని 3 చెప్పుకున్నాం. కాబట్టి సౌరభాన్నేమో తల్లి స్పర్శ వల్ల ఆ నిగమాంతములన్నీ కూడా గ్రహిస్తున్నాయి, వాటికి ఒక గొప్ప సౌరభం కలిగింది తల్లి యొక్క పాదస్పర్శ చేత. ఇక ఆవిడ సౌకుమార్యాన్ని పాదపద్మముల యొక్క సౌకుమార్యాన్ని తెలియజేయడం కోసం కమల పలాస ప్రక్రియం, వికసించినటువంటి తామర పువ్వు యొక్క రేకుల వంటి అంతటి సౌకుమార్యం కలిగినటువంటి పాదయుగ్మము, ఆ పాదార విందాలను వందిషీయ దాసోహ సమర్పణం చేస్తున్నాము అంటున్నారు. ఇక ఆ పాదార విందాలలో ఉండేటటువంటి శీతలత్వం, చల్లందనం గురించి చెప్తూ దానికి అందంగా ఒక విషయాన్ని చెప్తున్నారు భట్టర్ వారు. వహతి యదుపమర్దై వైజయంతి హిమాంబః రుతిభిరివనవత్వం కాంత బాహాంతరాళే. కాంతుడి ప్రియుని యొక్క బాహువుల మధ్య ఉండేటటువంటి వైజయంతి అనేటటువంటి ఆ వనమాలను తల్లి యొక్క పాద స్పర్శ చేత ఆ వనమాల ఒక నవత్వాన్ని పొందుతోంది. హిమాంబః ప్లుతిభిరివ, మంచు బిందువులు గనక ఒక పుష్పమాలిక మీద చిలకరిస్తే, మంచు బిందువుల మొక్కల్లో చూస్తూ ఉంటాం, ఒక పుష్పము ఆ రాత్రంతా చక్కగా విచ్చుకొని ఉండి ఎప్పుడైతే ఆ మంచు బిందువులు రాత్రి ఆ పుష్పం మొగ్గ మీద పడతాయో అప్పుడు ఆ మొగ్గ చక్కగా వికసించి పరిమళభరితమైనటువంటి పుష్పంగా మారుతుంది. అలాగే ఈ వైజయంతి అనేటటువంటి మాల కూడా తల్లి యొక్క పాదస్పర్శ వల్ల వహతి యదుపమర్దై, నిత్యము ఆ తల్లి విష్ణు వక్షస్థలంలో విహరిస్తూ ఉండడం వల్ల ఆవిడ పాదాల కింద ఈ వైజయంతి అనేటటువంటి మాల పడడం వల్ల, అంటే దానిని తల్లి స్పృశించడం వల్ల హిమాంబః ప్లుతిభిరివ, మంచు బిందువులు చల్లినట్టుగా, హిమాంబః హిమము యొక్క బిందువులు ప్లుతిభిరివ చిలకరించినట్టుగా నవత్వం వహతి, నిత్యనూతనత్వాన్ని పొందుతోంది ఆ వైజయంతి అనేటటువంటి మాల. పెరుమాళ్ల వక్షస్థీమలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాలను వైజయంతి మాల అంటారు. 5 రకముల పుష్పములతోటి ఈ మాల
తయారు చేయబడుతుంది అనే అద్భుతమైనటువంటి 5 రకముల పుష్పాలతోటి ఈ మాల తయారు చేయబడుతుందని, ఆ మాల ఎప్పటికీ కూడా వాడిపోకుండా ఉంటుందని, పెరుమాళ్ళకి అసాధారణంగా ఉండేటటువంటి మాల అని శాస్త్రాలలోనూ పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. అలాంటి ఆ మాల ఎప్పుడూ కూడా వాడిపోకుండా నిగనిగలాడుతూ ఉండడానికి కారణం ఏమిటి అంటే లక్ష్మీదేవి యొక్క పాద సంఘర్షణే దానికి కారణము. నిజానికి పరమాత్మ వక్షసీమలో ఉన్నటువంటి ఆ మాల తర్వాత రోజుకి వాడిపోవాలండి, కొన్ని రోజుల తర్వాత వాడిపోవాలి మిగిలినటువంటి పుష్పమాలికలలాగా. కానీ ఈ మాల వాడిపోకుండా ఉండడానికి కారణం లక్ష్మీదేవి అటు ఇటు ఆ విహార స్థలంలో స్వామి యొక్క వక్షసీమ అనేటటువంటి విహార స్థలంలో విహరిస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఈ మాల ఆవిడ పాదార విందముల కింద వచ్చి పడుతోంది. అప్పుడు ఆ పాదముల యొక్క శీతలత్వము, పాదపద్మము అని చెప్పుకున్నాం కాబట్టి ఆ పాదపద్మము యొక్క శీతలత్వము ఆ మాలకి సంతరించుకుంటోంది. ఎలా ఉంది అంటే పుష్పమాలికను పదిలపరుచుకోవడానికి మనం ఎలా అయితే అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఆ పుష్పమాలిక వాడిపోకుండా నిగనిగలాడుతూ ఉండడానికి ఎలా అయితే నీళ్లు చిలకరిస్తూ ఉంటామో, అలా స్వామి వక్షసీమను అలంకరించినటువంటి ఈ వనమాలకి కూడా నిత్యము మంచు బిందువులనేటటువంటి నీరు చిలకరింపబడుతోంది. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే లక్ష్మీదేవి యొక్క పాద సంఘర్షణ వల్ల. ఆవిడ ఆ పాదార వనమాలను స్పృశిస్తూ అటు ఇటు విహరించేటటువంటి సందర్భంలో ఆవిడ పాదార విందాలు ఆ వనమాలకి తగులుతున్నాయి. అప్పుడు ఆ పాదార విందాలలో ఉండేటటువంటి శీతలత్వం అంతా కూడా, చల్లందనం అంతా కూడా ఆ వనమాల గ్రహిస్తోంది. ఆ గ్రహించడం వల్ల అది ఎప్పుడూ కూడా నిత్యనూతనత్వాన్ని పొందుతోంది. నిత్యము కూడా హాయిగా నవత్వాన్ని పొందుతోంది. నవత్వం వహతి అని ఎప్పుడూ కూడా నవత్వాన్ని పొందుతోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పరమాత్మ వక్షస్థలాన్ని విడిచిపెట్టకుండా అక్కడ ఉండేటటువంటి ఆ ఇందిరాదేవి యొక్క పాదపద్మాలను వందిషీయా, నేను నమస్కరిస్తున్నాను, అది నా శిరస్సుల మీద ప్రకాశించుగాక అంటున్నారు. ఆళ్వందార్లు కూడా యన్మూర్ధ్ని మే సుతి శిరస్సు చ భాతి యస్మిన్ అస్మన్ మనోరథ పద సకల సమేతి స్తోష్యామి నః కులధనం కులదైవతం తత్పాదారవిందమరవింద విలోచనస్య. అరవింద విలోచనుని యొక్క పాదార విందాలు నా శిరస్సుల మీద భాసిస్తున్నాయి, వాటిని నేను స్తుతిస్తున్నాను, అవి మాకు కులధనము కులదైవతము అనేటటువంటి విషయాన్ని స్తోత్ర రత్నంలో ఎలా అయితే తెలియచేశారో భట్టర్ వారు కూడా ఎలాంటి పాదార విందాలను చెప్తారు. యన్మూర్ధ్నిమే శృతి శిరస్సు చ భాతి యస్మిన్, శృతి శిరస్సులలో భాషించేటటువంటి ఆ పాదార విందములు నా శిరస్సును కూడా భాషిస్తున్నాయి. స్వామి యొక్క కారుణ్యం ఎలాంటిది, స్వామి యొక్క కృప ఎలాంటిది అంటే ఎంతో ఉన్నతమైనటువంటి శృతి శిరస్సులలో భాషించవలసినటువంటి ఆ పాదపద్మములను తీసుకొచ్చి నా శిరస్సు మీద కూడా ఉంచాడు స్వామి అని చెప్తూ, ఆ స్వామి యొక్క కరుణ ముందు శృతి శిరస్సులు మా యొక్క శిరస్సు రెండూ ఒకటే, అంత కారుణ్యాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడో గొప్పవైనటువంటి వేదాంతములు ఎక్కడ, అపరాధ సహస్రబాజున్నైనటువంటి నేనెక్కడ, కానీ స్వామి ఎంత కరుణ చూపిస్తున్నాడు అంటే ఆ ఉపనిషత్తులను నా శిరస్సును కూడా సమానంగా చూస్తున్నాడు, సమానంగా భావిస్తున్నాడు. అందుకే ఆ శృతి శిరస్సులను తన పాదపద్మాలను ఉంచాడు, నా శిరస్సు మీద కూడా పాదపద్మాలను ఉంచాడు. ఎంత వాత్సల్యం స్వామికి, ఎంత దయ ఆ స్వామికి. ఆ పాదపద్మములు మాకు కులధనము కులదైవతము. అలాంటి ఆ పాదపద్మాలను నేను స్తుతించబోతున్నాను అని నా యామనాచార్యుల వారు స్తోత్రరత్నంలో చెప్తూ, అలాంటి అరవింద విలోచనాన్ని పాదారవిందాలను సేవిస్తున్నాను అని వారు చెప్తే, ఇక్కడ భట్టర్ వారు అలాగే యామనాచార్యుల వారిని అనుసరిస్తూ సురభిత నిగమాంతం వందిషీయేందిరాయా తవ కమలపలాస ప్రక్రియం పాదయుగ్మం వహతి యదుపమర్దైః వైజయంతీ మాంభః ప్లుతిభిరివనవత్వం కాంత బాహాంతరాళే. ఆ వక్షసీమలో అలంకరించినటువంటి వైజయంతి వనమాల అనేటటువంటి మాల ఎప్పటికీ కూడా నవత్వం వహతి, నిత్య నవత్వాన్ని, నవత్వాన్ని వహిస్తోంది. దానికి కారణం ఏమిటంటే యదుపమర్దైః హిమాంబః ప్లుతిభిరివ, పాదపద్మాల యొక్క సంఘర్షణతో లక్ష్మీదేవి
హాయిగా విహరిస్తూ ఉంటే, ఆ వక్షసీమలో హాయిగా విహరిస్తూ ఉంటే ఆవిడ పాదాల కింద ఈ వైజయంతి మాల నలగడం వల్ల, పడడం వల్ల ఆ పాదపద్మములో ఉండేటటువంటి శీతలత్వం అంతా కూడా వైజయంతి మాలకి సంతరించుకొని అది నిత్య నవనంగా నూతనంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక ఆ పాదపద్మములలో ఉండేటటువంటి సౌకుమార్యం ఎలాంటిది అంటే కమల పలాస ప్రక్రియం పాదయుగ్మం, వికసించినటువంటి తామర పుష్పం యొక్క రేకుల ఎంత సుకుమారంగా ఉంటాయో అంత సుకుమారమైనటువంటి పాదపద్మములు. ఇక ఆ పాదపద్మముల్లో ఉండేటటువంటి సౌరభం ఎలాంటిది అంటే సురభిత నిగమాంతం, ఎంత గొప్ప సౌరభం ఆ పాదార విందాలలో ఉంటుంది అంటే వాటి స్పర్శ కలిగినటువంటి ఉపనిషత్తులకి కూడా గొప్ప సౌరభాన్ని అందించగలిగినటువంటి గొప్ప సౌరభం కలిగి ఉంటాయి ఆ పాదార విందములు అని సహజంగా పుష్పానికి ఉండేటటువంటి సౌరభాన్ని, శీతలత్వాన్ని, మృదుత్వాన్ని కూడా తెలియజేస్తూ భట్టర్ వారు అవి కేవలం లక్ష్మీదేవి పాదార విందములకే ఉండటం కాకుండా ఆ పాదార విందాలతోటి ఒక సంబంధం ఉన్నటువంటి విషయములన్నిటికీ కూడా ఒక గొప్పతనాన్ని తెచ్చిపెడుతున్నాయి అని చమత్కారంగా అద్భుతంగా భట్టర్ వారు అంటే అవే అంత గొప్పగా ఉంటే ఇంకా ఆ పాదార విందములు ఎంత గొప్పగా ఉంటాయి. లక్ష్మీదేవి పాద సంబంధం వల్ల నిగమాంతములన్నీ గొప్ప సౌరభాన్ని సంతరించుకుంటే ఆ పాదార విందములు ఇంకెంత గొప్ప సౌరభంతో ఉంటాయి. కమల పలాస ప్రక్రియం, వికసించినటువంటి తామర పుష్పం యొక్క రేకులే సుకుమారంగా ఉన్నాయి అనుకుంటూ ఉంటే నా తల్లి యొక్క పాదార విందములు ఇంకెంత సుకుమారంగా ఉండుంటాయి. శీతలత్వం, ఆ తల్లి యొక్క స్పర్శ చేత వైజయంతి మాల ఎప్పుడూ వాడిపోకుండా నిత్య నవత్వాన్ని కలిగి ఉంటే ఇంకెంత చల్లగా ఉంటాయి ఆ తల్లి యొక్క పాదార విందములు అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియచేస్తూ అలాంటి పాదయుగ్మాన్ని వందిషి ఆ శరణు వేడుతున్నాము, ప్రార్థిస్తున్నాము, వాటికి అంజలి ఘటిస్తున్నాము, వాటిని స్తుతిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు అందంగా ఈ శ్లోకంలో తెలియచేశారు. సురభిత నిగమాంతం వందిషీయేందిరాయా తవ కమల పలాస ప్రక్రియం పాదయుగ్మం వహతి యదుపమర్దై వైజయంతీ మాంభ లుతిభిరివనవత్వం కాంతబాహాంతరాళే. 3 శ్లోకాలు కూడా తల్లి దగ్గరికి చేరడము, తల్లిని సేవించడము, తల్లి పాదార విందాలకి దాసోహ సమర్పణం చేయడము చేయించారు భట్టర్ వారు. ముందు 37వ శ్లోకంలో తల్లి దగ్గరికి చేర్చి ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూపించడం ప్రారంభించారు. 38వ శ్లోకంలో చిత్రలేఖనంగా మనసులో చిత్రీకరించినట్టుగా ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహం మనసులో నిలిచిపోయేటట్టుగా రూపణం చేశారు. 39వ శ్లోకంలో తల్లి పాద పద్మములకి దాసోహ సమర్పణం చేయించారు భట్టర్ వారు. వారి గోష్ఠిలో ఉండి వారి ద్వారా తల్లిని సేవించేటటువంటి భాగ్యం మనందరికీ కూడా కలిగింది. నిత్యము కూడా ఆ తల్లి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని నిత్యము కూడా మనసులో ఉంచుకునేటట్టుగా మనని కటాక్షించాలని, మనసులో నిలుపుకున్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం యొక్క పాదార విందాలను నిత్యము కూడా సేవించేటటువంటి ఒక సౌభాగ్యాన్ని మనకి అందించాలని భట్టర్ వారిని ప్రార్థిస్తూ శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం.